ఈ సంఘం రాష్ట్ర కోశాధికారి ఎర్ర మోహన కృష్ణ ఈ సంఘంలో పనిచేస్తున్నాడు. వారి తల్లి మొన్న సోమవారం అనగా 13 తారీఖు తెల్లవారుజామున ఆకస్మికంగా అనారోగ్యానికి గురై శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ అంత్యక్రియలకు మేము KANPS తరఫున హాజరయ్యి మా సంస్థ సభ్యులందరూ కూడా నివాళులు తెలపడము జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా సంస్మరణ సభ జరపాలని అనుకోవడం జరిగింది. ఈ రోజే ఎందుకు అనుకున్నామంటే ఎర్ర వెంకటమ్మకు సుమారు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంటాయి. మరి ఈ 75, 70, 80 సంవత్సరాలు వయసు గల ఎర్ర వెంకటమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అక్కలు, చెల్లెళ్ళు, బంధుమిత్రులు అందరూ కూడా ఆమె ఏం చేసింది, ఆమె ఎట్లా బతికింది, ఆమె ఎట్లా ఆదర్శంగా ఉంది, ఆమె జీవితంలో ఎలాంటి కష్టాలను అనుభవించింది మీరందరూ కూడా చూసి ఉంటారు. కాబట్టి ఈరోజు మీ అభిప్రాయాలను మీరందరూ కూడా మాట్లాడుకునే ఒక సందర్భము ఉన్నట్లు ఉంటదని చెప్పి ఈ రోజే మీరందరూ కూడా ఉంటారనే ఈ సభను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీతో ఎర్ర వెంకటమ్మకు ఉన్నటువంటి అనుబంధము, ప్రేమ, మంచి చెడు, ఆమె అన్ని కష్ట సుఖాల్లో మీరందరూ ఆమెను చూసి ఉంటారు. ఆ విషయాలను అందరం కూడా మనం చివరి రోజుగా పంచుకుందొచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా మా సంఘంలో మోహన కృష్ణ పనిచేస్తున్నాడు. గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళ తల్లి చనిపోయినందుకు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు ఎర్ర వెంకటమ్మ గాని వాళ్ళ కొడుకు ఎర్ర మోహన కృష్ణ గాని ఒక 4-5 సంవత్సరాలుగా పరిచయం ఉన్నారు. వాళ్ళకు ఒక భూమి సమస్య వచ్చింది. ఆ సందర్భంగా మా సంస్థ దగ్గరికి వచ్చాడు. మాకు ఇట్లా పట్టా భూమి 20 గుంటల భూమి ఉంది, కానీ పొజిషన్ లేము, ఆ పొజిషన్ చూపిస్తే బాగుంటది. నేను అధికారుల దగ్గరికి, MROల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి, రాజకీయ పార్టీ దగ్గరికి, గ్రామ సర్పంచ్ కు అందరి దగ్గరికి తిరిగి నాకు చేత అయితలేదు. ఈ సమస్య మీరన్నా పరిష్కరిస్తారా, పట్టించుకుంటారా అని చెప్పి మా దగ్గరికి ఈ సమస్యను తీసుకొని 5 ఏళ్ల కిందట మోహన కృష్ణ మా దగ్గరికి వచ్చాడు. వచ్చినాక మనం అందరికి తెలుసు, అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎర్ర వెంకటమ్మ ఇదే MRO ఆఫీస్ కు ఇదే రాజకీయ పార్టీల లీడర్లను అడిగితే 4 రోజులు ఆగమ్మా, మన తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఆ తెలంగాణ ఉద్యమం జరిగినాక మన తెలంగాణ మనకు వస్తే ఇట్లా చిటికేస్తే నీ భూమి వస్తుందని చెప్పి ఆ రోజు ఆమె నమ్మించి మభ్యపెట్టి మోసం చేశారు. గత 15 సంవత్సరాలు అడుగుతుంది, మరి నా పట్టా భూమి ఎందుకు ఇస్తలేరు? ఆమెకి ఉన్న 2 ఎకరాల్లో మిగతా 1.5 ఎకరాల భూమి అమ్ముకున్న విషయం తెలుసు. భూమి ధరణి పాస్బుక్ ఉంది, ప్రధాన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది ఇది పడుతుంది, డబ్బులు పడుతున్నాయి. తర్వాత ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతు బంధు పడుతుంది, అన్ని పడుతున్నాయి. కానీ ఆమె భూమికి మాత్రం పొజిషన్ చూపిస్తలేరు. ఇట్లా అనేక విషయాలు అనేక రోజులుగా తిరిగి ఆమె సమస్య పరిష్కారం కాని సందర్భంలో అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతుంటే అడిగితే అట్లా చెప్పి ఈ రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మోసం చేశారు. ఆమెని మోసం చేసినాక చివరికి మోసపోయేదని చెప్పి మా దగ్గరకు వస్తే మేము ఈ మొత్తం విషయాన్ని పరిశీలించి దీనికి ఎట్లా పరిష్కారం అవుతుందని మేము కూడా మళ్ళీ మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి MROకి, ఇక్కడ ఉన్నటువంటి RDOకు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు, ఇక్కడ ఉన్నటువంటి అందరి అధికారులను, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను అందరినీ అడిగి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి భూమిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ మొత్తం పరిశీలన జరిగి అన్ని విషయాలు తెలుసుకొని
మరి న్యాయం కోసం న్యాయం చేస్తలేడు కాబట్టి ఈ కేశంపేట కలెక్టర్ మండల ఆఫీస్ ముందరనే ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకు ఎర్ర వెంకటమ్మ ముందర నిలబడి పాస్బుక్ పట్టుకొని అడిగింది. మొత్తము ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర చాలా మంది అధికారులు చూశారు, అక్కడే పక్కనే ఉన్నటువంటి పోలీసులు చూశారు, అందరూ చూశారు. మరి నా సమస్య ఇట్లా ఉంది, పరిష్కారం చేయండి అని చెప్పి అడిగింది. ఎందుకు ఆమె అంత ఆవేదన చెంది నా భూమి కావాలని అడిగింది అంటే, ఆమెకు ముగ్గురు మన్మరాలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. ఆ భూమి ఉంటే ఆ పిల్లలకు చదువులకు గాని, ఆరోగ్యం గాని, తిండికి గాని, రేపు భవిష్యత్తు బాగుంటదనే ఉద్దేశంతో ఆలోచించి ఆమె కొంత పని చేయడం జరిగింది. అట్లా ఆ రోజు ధర్నా చేసినా కూడా కాలేదు. సరే, దాని తర్వాత పాదయాత్ర చేయడం జరిగింది. ఇవన్నీ మీ అందరికి బహుశా తెలిసి ఉంటది. కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు జరిగిన ఇక్కడ నుంచి కేశం రాజ్నగర్ దగ్గర దాకా జరిగిన పాదయాత్రలో అందరూ పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగింది. అందరికీ అన్ని విషయాలు తెలుసు. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా కృష్ణ వాళ్ళ అమ్మ వాళ్ళ మరి ఏమైనా మా భూమి ఏమి అని అడిగి అడిగితే కూడా రేపో మాపో చూపిస్తాం అన్నారు. కానీ ఇప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్ జరిగి కూడా 6 నెలలు అయింది, సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా ఇంతగా ప్రయత్నం చేసినా కూడా మరి నా భూమి నాకు వస్తలేదనే ఒక మానసిక వేదనతోన, ఒక ఆలోచనతోన తనలో తాను ఆలోచించుకొని తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురై చనిపోయిందని మేము భావిస్తున్నాము. ఈ క్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా మనం ఈ సవాలు పెడుతున్నాము.